నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధంకర్ గారు రాజీనామా చేశారు. అయితే దానికి సంబంధించి రీఎలక్షన్ జరగబోతున్నట్టుగా నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి జనసేనకి సంబంధించి ప్రధానంగా వాళ్ళ ఎంపీల యొక్క స్టాండ్ ఎటువైపు ఉండబోతోంది. ఎందుకంటే చిరంజీవి గారిని ఇక్కడ ఉపరాష్ట్రపతిగా పెట్టాలని జనసైనికులు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో బీజేపీ కూడా సానుకూలంగానే ఉన్నట్లుగా, ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడతారని, ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉన్న రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి బలం చేకూర్చుకునేలాగా వ్యూహం పనుతోంది అనే అంశం గురించి ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఓవరాల్గా దీని గురించి మనతో మాట్లాడడానికి సిఏ అండ్ పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. చిరంజీవి గారికి సంబంధించి ఆయన్ని ఉపరాష్ట్రపతిగా అనేది జనసైనికులు బాగా బలంగా భావిస్తూ ఉన్నారు. సో ఓవరాల్ మీ వర్షన్ ఏంటి సార్ ఇందులో? ఇవన్నీ అటాలే. చిరంజీవి గారు ఉపరాష్ట్రపతి అవుతారు అట, ఎవరు వస్తారో ఇంకా సరిగా తెలియదు అట, ఇవన్నీ అటాలే. ఇవన్నీ కూడా పుకార్లు తప్ప ఇంకేముండవు. బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే 3 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు 303 సీట్లకు రావడానికి వాళ్ళకి ఇంచుమించుగా 30-35 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు నిలబడి నీళ్లు తాగుదాం అనుకుంటారు కానీ పరిగెత్తి పాలు తాగాలనుకునే టైప్ కాదు. కానీ చిరంజీవి గారు ఏం చేశారు, పార్టీ పెట్టారు, తీసుకెళ్ళి కాంగ్రెస్లో గెలిపించారు. ఇలాంటి వాళ్ళని బీజేపీ వాళ్ళు నమ్ముతారా? అంటే ఇప్పుడు లైక్ ఓకే, బట్ ఆయన మోడీ గారితో ఉన్నప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. ఆయన రిజైన్ చేసింది కూడాను పార్లమెంట్కి ఎప్పుడు కూడాను 3 సార్లుగా సమావేశాలు జరుగుతాయి రామ్ సార్. ఫిబ్రవరిలో జరిగేటువంటిదేమో బడ్జెట్ సమావేశాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమో వర్షాకాల సమావేశాలు, రేపు శీతాకాలంలో కూడా జరుగుతాయి. 90 రోజులకి తక్కువగా కూడా జరగాల పార్లమెంట్ సమావేశాలు. అది మన భారత రాజ్యాంగంలో ఉంది. అదే ఈ 3 సార్లు జరుగుతుంటాయి. సరే, ఎంపీలందరికీ క్వార్టర్స్ అవి ఇవి సంఘ సంవత్సరాలు అన్నీ ఉంటాయి, మినిస్టర్స్ క్వార్టర్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రిటిషర్స్ ఎకరంన్నర కట్టారు. సుప్రీంకోర్టు జడ్జెస్ కను వాళ్ళకి మినిస్టర్స్కి వీళ్ళందరికీ ఆ క్వార్టర్లోనే ఇంకా ఇప్పటికి కూడా ఉంటున్నారు. దట్స్ డిఫరెంట్. పార్లమెంటు సమావేశాలు మొట్టమొదటి రోజు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండి రాజ్యసభకి స్పీకర్గా ఉండి 2వ రోజు రిజైన్ చేశాడు. జనరల్గా ఏం చెప్తారు ఎవరైనా కానీ, నా హెల్త్ నన్ను పర్మిట్ చేయట్లేదండి, నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి గుండె ఆపరేషన్ అది జరిగిందండి, స్టంట్లు గింట్లు వేశారు, అందుకని నాకు ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి నేను తప్పుకుంటున్నాను అని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. మరి అసలు యాక్చువల్ కారణం ఏంటి ఎవరికి తెలియదు. ఓకే, నువ్వు నన్ను అడిగినా ఇంకొకళ్ళు అడిగినా ఎవరు అడిగినా కానీ అన్నీ అటాలే. ఓకే, ఏమై ఉంటాయి ఆ ఆటాలు? మోడీ గారికి ఈయనకి పడడం లేదు అట, అమిత్ షా గారికి అస్సలు ఇష్టం లేదు అట, వేరే వాళ్ళని ఉపరాష్ట్రపతిని చేయాలనే కోరిక ఉంది అట. ఆ వేరే వాళ్ళు ఎవరు? మరి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు అయితే చేయరు, మరి ఎవరిని చేయాలి? అంటే మోడీ గారు చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదే చెప్పు కింద తేలనేదో అంటారు చూసారు, ఇది పప్పు బ్యాచ్ అను, లేదంటే ఇక ఏ పేరైనా పెట్టుగాక, వాళ్ళు మాత్రమే ఉపరాష్ట్రపతిగా ఉండాలని అనుకుంటారు. జనరల్గా సాంప్రదాయం ఏంటంటే ఒకసారి ఉపరాష్ట్రపతి కనుక అయితే జనరల్గా రాష్ట్రపతులు అవుతారు. కానీ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయం అనేది మారిపోయింది. ఎప్పుడు ఎవరిని పీకేస్తారో, ఎప్పుడు ఎవరిని ఉంచుతారో ఎవరిని తెలియదు. సార్, మీ అజంప్షన్ ఏంటి సార్? అంటే ఈ విషయంలో ధంకర్ గారు సడన్ గా ఆయన అనారోగ్యంతోనే మానేశారు అనుకుంటారా, లేకపోతే ఏదన్నా ఒత్తిళ్ళు ఉన్నాయనుకుంటున్నారా? ఒత్తిళ్ళు ఉంటాయి, ఒత్తిళ్ళు లేకుండా ఉండవు, డెఫినెట్ గా ఉంటాయి. కానీ అది ఎవరు ఒత్తిడి పెట్టారు, ఏ కారణాల మూలంగా ఒత్తిడి పెట్టారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు 5 వేళ్ళు సమానంగా ఎలా ఉండవో ఇది కూడా అలాగే ఉంటుంది. చివరి మూమెంట్ దాకా నీకు తెలియదు, అన్నీ అటాలే. నడ్డా గారిని ఉపరాష్ట్రపతి అవుతారట, ముర్ము గారి తర్వాత ఆయనే రాష్ట్రపతి అట, చంద్రబాబు నాయుడు గారిని కూడాను ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేస్తారు అట. దాని కారణం ఏం చెప్తారు? ఆయన ఉపరాష్ట్రపతి అయిపోయి తర్వాత రాష్ట్రపతి అయిపోవాలి, ఇక్కడేమో లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ రెండింటికి మధ్యలో ఏంటి? టీడీపీలో ఉన్నటువంటి ఒక ప్రధాన నాయకుడు, ఆయన పేద పార్థసారథి రెడ్డి ఏదో ఉండాలండి, నిన్న మొన్న నాయకుడు చూశాను, ఆయన అన్నటువంటి కామెంట్ అది. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే లేపేయాలి, ఏదో 2019లో తప్పించుకున్నాడు, మన మధ్య తప్పించుకున్నాడు, కానీ లేపేయాల్సిందే అన్నీ. ఈయన కనుక లేపేసాము అనేసి అంటే ఇక మనకు ఆంధ్రప్రదేశ్లో తిరిగే ఉండదు. లేపేయాలంటే ఇక్కడ వ్యూహం ఎవరిది? అంటే ఒకటి కేంద్రానిదా లేకపోతే కేంద్రం బీజేపీ వాళ్ళు ఆ విధంగా ఎప్పుడు చేయరు. అదే
ఆ విధంగా చేసేది వీళ్ళు చేస్తారేమో, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారేమో, కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడు చేయరు. సో అది కూడా మళ్ళీ వచ్చింది కదా, అది కూడా అటానేగా. అదే అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కూడా తక్కువ చేసి అంచెలంచెలుగా తగ్గించేసి చివరికి ఆయన్ని లేపేయాలా అట గతంలో చేశారు కదండి. 2018 విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో లేపేయడానికి ప్రయత్నించారు కదండి, అది కుదరలేదు కదండి. ఖచ్చితంగా హత్యాయత్నం అనుకుంటున్నారా మీరు? డెఫినెట్ గా 100% సందేహమే లేదు అందులో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అయిపోతారట, లోకేష్ ఏమో ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవుతారు. తాగునీతి ఎక్కువైందంటారా? తాగునీతం ఎక్కువైంది అంతే. ఆయన రిజైన్ చేసింది ఆరోగ్య కారణాలని చెప్పాడు, కానీ బేసిక్ కారణం అది కాదు. వేరే కారణాలు చాలా ఉంటాయి, జనరల్ గా బయటికి రావు. ఆ కారణాలు అనేటువంటిది ఇద్దరు ముగ్గురికే తెలుస్తాయి, ప్రధానంగా ఇద్దరికే తెలుస్తాయి. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే అమిత్ షా, మోడీ, వాళ్ళిద్దరే. రాష్ట్రపతికి కూడా కష్టమేనా? అంతే, రాష్ట్రపతికి కూడా తెలియదు. ఉపరాష్ట్రపతి ఎవరు ఉండాలి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ ఎవరు ఉండాలని పార్టీ వాళ్ళ నిర్ణయం కదా, రాష్ట్రపతి గారి నిర్ణయం కాదుగా. అది ఓకే, బట్ అయితే ఎక్కువగా వీళ్ళకే సత్సంబంధాలు దగ్గరగా ఉంటాయి. రాష్ట్రపతిని వీళ్ళు కేర్ కూడా చేయరబ్బా. ఏదో రాష్ట్రపతి అంటే ఏంటంటే వీళ్ళు మోడీ గారి దృష్టిలో, అమిత్ షా గారి దృష్టిలో రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంపు. మేము ఏదో చట్టాలు పాస్ చేస్తామండి, మంచిగా చెడో ఏదో ఒకటి మీ దగ్గర పంపిస్తాం, మీరు స్టాంప్ వేసి సంతకం పెట్టండి. అంటే ఓన్లీ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుందా? అయితే అదర్ స్టేట్స్ లో ప్రైమ్ మినిస్టర్ కంటే ప్రెసిడెంట్ కి ఎక్కువ ఇది ఉంటుంది అంతేగా మరి. బట్ మన దగ్గర ఎందుకు సార్ అలా? మన దేశంలో ఏంటంటే ప్రెసిడెంట్, గవర్నర్ అంటే పెద్ద మనిషి, జీవితంలో అన్నీ కూడాను చూసి డక్కాముక్కీలు తిని ఇంకా చాలేరా బాబు అనుకొని అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాత్రమే చెప్తూ, వాస్తవాలు చెప్తూ, వాళ్ళ అనుభవాన్ని చెప్తూ పెద్ద మనిషిలాగా ఉంటాడు అనేటువంటి భావనతోటి రాష్ట్రపతిని పెట్టారు. సరే, రాష్ట్రపతి రాజ్భవన్లో ఉంటారు, రాష్ట్రపతి భవన్లో ఉంటారు, సంగతి సమాచారం ఆయనకి బడ్జెట్లో కూడా సపరేట్గా కేటాయిస్తారు, సెక్యూరిటీ అది ఇది సంగతి సమాచారం ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ అవన్నీ ఉంటాయి. వేరే దేశాల్లో అయితేనే రాష్ట్రపతి ఈజ్ అల్టిమేట్, కానీ మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద అల్టిమేట్. రాష్ట్రపతి అనేటువంటి ఆయన ఓన్లీ పెద్ద మనిషి, ఒక రకంగా చెప్పాలంటే రబ్బర్ స్టాంపే. అంటే ప్రధానంగా జనసేన నుంచి ఆ విశ్వాసం ఎందుకంటే ఏర్పడింది, మొన్న చిరంజీవి గారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు సార్, ప్రజారాజ్యం పార్టీ పునరావృతం చెంది జనసేనగా మారింది అనేది ఆయన స్టాంపు గుద్ది చెప్పినట్టు చెప్పాడు. ఆడు పచ్చిపదలు పెండాకుడు అంత చేటు సీన్ ఉండేటువంటి వాడు ఆయనే పార్టీని కంటిన్యూ చేసుకో. కాంగ్రెస్లో ఎందుకు గెలిపావు? కాంగ్రెస్లో గెలిపితివి, మినిస్టర్ అవుతుంది. పోనీ ఆ మినిస్టర్ కూడా ఏమైనా చిన్న మినిస్ట్రీ అంటే కాదు, ఇంపార్టెంట్ మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీ ఏంటిది? టూరిజం. అది భారతదేశానికి టూరిజం అనేటువంటిది బ్రహ్మాండమైనటువంటి రెవెన్యూ. నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను. 10 సంవత్సరాల పాటు టూరిజం ఇండస్ట్రీ కనుక మీరు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కనుక ఇస్తే ఎక్సలెంట్ గా డెవలప్ అవుతుంది. ఆయన టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు బొచ్చిన పనులు చేసి ఉండొచ్చు. అజంతా ఎల్లోరా చూడడానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కూడా మీరు అక్కడ గనక వెళ్తే ఆ వాసన, ఆ గబ్బు మనం బలాయించలేం అనమాట. మరి టూరిజం మినిస్టర్గా ఉండి ఏం చేశాడు? ఏమీ చేసింది లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బెనిఫిట్ కోరే అవకాశం ఉందంటారా చిరంజీవి గారిని ఉపరాష్ట్రపతి చేయండి అని? ఆయన ఆ మాట అనకపోవచ్చు. అంటే ఆశపడరు. బీజేపీలో ఇద్దరే వ్యక్తులు, ఇద్దరే గుర్తుపెట్టుకోండి. మోడీ ఏమో మంచి మాటకారి, అమిత్ షా ఏమో మంచి స్ట్రాటజిస్టు. ప్రజల నాడిని తెలుసుకోవడం అనేటువంటిది ఆరామ్ అస్థాన్ లాంటి వాళ్ళకు కూడా ఒక్కోసారి తెలియదు, కానీ అమిత్ షాకి బాగా తెలుసు. యోగి ఆదిత్యనాథ్ని వైస్ ప్రెసిడెంట్ చేస్తారేమో, క్వైట్ పాసిబుల్ కదా. నడ్డా గారిని చేయొచ్చు. అదేవిధంగా మనకి వేరే ఇంకొక ప్రముఖమైన వ్యక్తి ఉన్నాడు, చాలా కూల్గా కామ్గా ఉంటాడు. ఎవరు? నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ, ఆర్ఎస్ఎస్ సాలిడ్ సపోర్ట్. ఆయన మినిస్ట్రీ సంగతి ఆయన చూసుకుంటాడు, కానీ వేరే విషయాల్లో జోక్యం కలిగించుకోడు. అంటే ప్రధానంగా సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ పెట్టొచ్చా యోగినాథ్ని? అట్లా నడ్డా కావచ్చు, అదే ఆదిత్యనాథ్ యోగి కావచ్చు, నితిన్ గడ్కరీ కావచ్చు, లేదంటే మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కదా నిర్మలా సీతారామన్ గారు. సరే, ఒక్కసారి ఒక మహిళని చేద్దామని ఆమెను చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ యూ వన్ థింగ్ సార్, నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇంత పనికి మాలిన ఫైనాన్స్ మినిస్టర్ నేను ఇంతవరకు చూడదా. అదేంటి సార్, నిర్మలా సీతారామన్ గారు అందరూ గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు. గుండెలో పెట్టుకొని చూసుకోవడం పాపం ఆమెకి జిఎస్టీకి, ఇన్కమ్ ట్యాక్స్ తేడా తెలియదు. అయితే ఆమెకు 4 ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, తమిళ్ వచ్చు. సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలి, కానీ ఆమె ఫైనాన్స్ మినిస్టర్ చేయడం ఏందా చెప్పు? ఫైనాన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏంటంటే హోమ్,
విదేశాంగ విధానం, ఆర్థిక శాఖ, డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ 4-5 ఇంట్లో ఏంటంటే ఆ సబ్జెక్టు తెలిసినటువంటి వాడు, 3-4 భాషలు తెలిసినటువంటి వాడు, ప్రపంచ వ్యవహారాలు తెలిసినటువంటి వాడు, కింద లెవెల్ నుంచి పైకి వచ్చినటువంటి వాడు కానీ మంచి మేధావిగానే అయి ఉండాలి. శాంత స్వభావం ఉండాలి. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉండేవాడు ఉండాలి. నిర్మలా సీతారామన్ గారికి ఏముంది కనుక అంటే అప్పుడు కొంచెం కూల్గానే ఉంటారు, నవ్వుతూ అని ఉండాల్సిన క్వాలిఫికేషన్ లేదు కదా. ఆమె చేసిన పని ఏంటి? లండన్లో ఉన్నా కూడా ఆయన చేసిన పని ఏంటి? వాల్మార్ట్ అని డీమార్ట్లో సబ్ మొక్కలు అమ్మడమే కదా. అందుకంటే ఏమైనా చేసిందా? లేదుగా. సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ ద రైట్ పర్సన్ టు బి ద ఫైనాన్స్ మినిస్టర్. అట్లనే నితిన్ గడ్కరీ ఉన్నాడు, ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జయశంకర్ గారు ఉన్నారు, ఫారెన్ మినిస్టర్ కింద సమ్వాట్ బెటర్. అమిత్ షా హోమ్ మినిస్టర్, ఎక్సలెంట్ పర్సన్. ఆ పోర్ట్ఫోలియోస్లో అలాంటి వాళ్ళు ఉండాలి. రైట్. అయితే రైట్, కళ్యాణ్ గారు అమిత్ షానే కావచ్చు, అమిత్ షానే చేయొచ్చు, నడ్డాని చేయొచ్చు, నితిన్ గడ్కరీని చేయొచ్చు, ఆదిత్యనాథ్ యోగిని చేయొచ్చు. వీళ్ళు ఎవరైనా కావచ్చు. ఎవరిని చేస్తారు అనేటువంటిది మన ఊహాగానాలే కానీ చివరి మూమెంట్ దాకా అనౌన్స్ చేసిన దాకా మనకు తెలియదు. దేన్ని ఆధారంగా చేసుకొని చేస్తారనేది కూడా మనకు తెలియదు. అంటే ఒకవేళ స్వీకరించరా, ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రపోజల్ పెడితే చిరంజీవి గారికి స్వీకరించరంటారా? చిరంజీవి గారికి ప్రపోజల్ పెట్టాలిగా. ఒకవేళ సార్ అంటే ఒకవేళ అనే సంగతి నువ్వు మర్చిపో, అంటే ఏం జరగవు. అట్లా 1% కూడా లేదంటారా ఛాన్స్? నో ఛాన్స్. వాళ్ళు ఎవరిని ఎంటర్టైన్ చేయరు. ఈ చెబుతా వదిలేస్తారు, ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకుంటారు అంతే. అంటే మోడీ గారికి సత్సంబంధాలు బాగా దగ్గరికి ఉన్నాయని కళ్యాణ్ గారికి, అంటే ఆయన ఏం చెప్పినా వింటారు, రాష్ట్రానికి డెవలప్మెంట్ కూడా కళ్యాణ్ గారే తీసుకొస్తారు. మోడీ గారు చెడు సంగతి సమాచారం చేసినప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన రిప్రజెంటేటివ్ కనీసం మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదుగా మరి. రైట్. పోనీ ప్రధానమంత్రి గారు వచ్చి అదే పనిగా అంత చెడు ప్రచారం చేశారా? లేదుగా. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు. మహారాష్ట్రలో అంతే జరిగింది, ఆంధ్రప్రదేశ్లో అంతే జరిగింది, ఒరిస్సాలో అంతే జరిగింది, యాజ్ వెల్ as హిమాచల్ ప్రదేశ్లో కూడా అంతే, హర్యానాలో కూడా అలాగే జరిగింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు. ఒక్క కామన్ సెన్స్ పాయింట్ ఆలోచించవయ్యా సార్. వీవీప్యాడ్లు లెక్క పెట్టడానికి మీకు అభ్యంతరం ఏంటి? అసలు వీవీప్యాడ్లు ఎందుకు పెట్టారు? నేను ఓటేసినటువంటిది కరెక్ట్గా వేశారనడానికే వీవీప్యాడ్, అది ఆడిట్ ట్రయల్. అది లెక్క పెట్టవాలని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తే మీరు ఎందుకు లెక్క పెట్టలేదు? నీకు వ్యవహారం ఏంది అక్కడే తెలియపోవట్లా? కంప్యూటర్ ప్రోగ్రామ్ రాయడమే ఉందా? కంప్యూటర్ పిచ్చిమూడ, దానికేం తెలుసు? 2x2 = 4 అని చెప్పి రాయి అంటే ప్రోగ్రామ్ రాస్తుంది. 2x2 = 5 అని రాయమంటే రాస్తుంది. దానికి ఏం తెలుసు? నువ్వు ఎట్లా రాసి ప్రోగ్రాములో మ్యానిపులేట్ చేయొచ్చు, మిషన్లే మారి చేయొచ్చు. అందుకనే కదా సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల లోపల 7%, 8%, 9% ఓట్లు ఎట్ట పెరిగాయి నీకు? ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 54 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎట్టొచ్చాయి. మహారాష్ట్రలో ఎట్టొచ్చాయి, హర్యానాలో ఎట్టొచ్చాయి. ప్రోగ్రాంలన్నా నీకు అనుకూలంగా రాసుకున్నావు. 1:3 రేషియోలోనో 1:4 రేషియోలోనో రాసుకున్నావు. అది రాయడం పెద్ద కష్టమైన పని కాదు, హాఫ్ అన్ అవర్లో రాయొచ్చు. మిషన్లే మార్చేసావు. 60 లక్షల మిషన్లు కొన్నావా, 40 లక్షల మిషన్లు కొన్నావా? ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ డీటెయిల్ చెప్పడంలా. అంతకుముందు నా ఎలక్షన్ కమిషనర్ పోతా నేను హిమాలయాలకు వెళ్తున్నానండి పాపాలు కడిగేసుకోవడానికి అని చెప్పాడు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయన ఐఏఎస్ ఆఫీసరు, 20 సంవత్సరాల అనుభవం ఉంది. కొంచెం అన్న బుర్ర తలకాయలా ఉంటుందా, మోకాల్లో ఉంటుందా ఆయనకి? కొంచెం ఆలోచించద్దు. బర్న్ట్ అనేటువంటి పదాలను ఇష్టం వచ్చినట్టు వాడితే ఎట్ట? సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది ఏంటి? బర్న్ట్ సీడీని వెరిఫై చెయ్యండి అన్నారు. బర్న్ట్ సీడీని అంటే సీడీని బర్న్ చేయమని అర్థం. ఈయన సీడీని మొత్తం బర్న్ చేశాడు, వీవీప్యాట్స్ మొత్తాన్ని బర్న్ చేయమన్నాడు. అలాంటి వాళ్ళని అసలు ఐఏఎస్ ఆఫీసర్ల కింద ఎట్ట సెలెక్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కావాలని చేసినటువంటి పని. మళ్ళీ ఎలక్షన్ పెట్టి ఎలక్షన్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమనండి. రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది, జమిలీ లేదు పోలేదు, తీసేవా బాబు ఇవన్నీ ట్రంప్ కార్డులు ఏదో అంటూ ఉంటారు. ఏం పొద్దుబాక అనే మాటలే కానీ ఎలక్షన్స్ కన్నా జరగాలంటే ఫస్ట్ పాపులేషన్ ఎంతో తెలియాలి. పాపులేషన్ తెలియాలంటే 2026 అక్టోబర్కో ఎప్పటికో పాపులేషన్ మొత్తం కూడా లెక్కలన్నీ కూడా రెడీ అవుతాయి. ఇంత ముందులా కాదుగా. పాపులేషన్ లెక్కలు చేయడం అంటే ట్యాబ్ పట్టుకుని వెళ్తే అయిపోద్ది, ఈజీ చేయడం. అది కులాల వారీగా పాపులేషన్ చేయమన్నారు ఈసారి. మోడీ గారు మొదట్లో ఒప్పుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఒప్పుకున్నాడుగా. 2026వ సంవత్సరంలో పాపులేషన్ ఎంతో కనుక తెలిస్తే అప్పుడు ఎలక్షన్ల గురించి ఆలోచించాలి. కాదు సార్, దేశ జనాభా పెంచండి అంటూ చెప్తున్నారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. జనాభాను పెంచితే ఎట్లా? ఇప్పటికే పెంచారు, సరిపోయింది మనకు, చాలు మనకు. 57% ఇండియాలో వాళ్ళందరూ కూడా యూతే, అంటే వర్క్ ఫోర్స్. అదే జపాన్లో, ఇటలీలో, ఈవెన్ చైనాలో కూడాను
వర్క్ ఫోర్స్ బాగా తగ్గుతుంది. సింగపూర్లో కూడా ముసలి ఎక్కువయా. ఇటలీలో అయితే మరీ దారుణం. 75% మంది అందరూ కూడా 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళే, పని చేసేవాళ్ళే లేరాడ. మన నుంచి తీసుకెళ్ళచ్చు కదా సార్ మన వాళ్ళని? తీసుకెళ్ళచ్చు. కొంచెం వాళ్ళు వలస రమ్మంటే. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎవరవుతారు అంతా అటాలే, ఇవన్నీ కూడా అటాలే. జమిలీ ఎలక్షన్స్ అటాలే, ఇవన్నీ కూడా మర్చిపో. మీరు అటా అంటున్నారంటే మీ అభిప్రాయం ప్రకారం అది కాదు అని అర్థమవుతుంది అంతే. రైట్ సార్, ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.